యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కుట్రలో ఇరుక్కోవడానికి ప్రసాద్ గారేం చిన్నపిల్లాడు కాదు. ప్రముఖ లాయర్, ఎంతో తెలివైన వారు. ఎంత తెలివైన వారైనా ఒక్కొక్కసారి అతి మంచితనానికి పోయి ఆపదలో పడుతూ ఉంటారు పీపీ గారు. అలాగే ప్రసాద్ గారు కూడా ప్రమాదంలో పడ్డారు యువర్ ఆనర్. తన ఇంటికొచ్చింది క్లయింట్ అనుకుని ఆ స్మగ్లర్ వలలో పడ్డారు. అతను క్లయింట్ లాగా వచ్చాడనడానికి మీ దగ్గర ఆధారం ఉందా దివ్య? ఉంది యువర్ ఆనర్. కానీ దురదృష్టవశాత్తు ప్రసాద్ గారి ఫోను అందుబాటులో లేదు. ఆ ఫోన్లోనే ఆ సాక్ష్యాలన్నీ ఉన్నాయి. సాక్ష్యం ఉంది అంటున్నారు, ఫోన్ లేదు అంటున్నారు. వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్? ప్రసాద్ గారి ఫోన్ లేదు పీపీ గారు. కానీ స్మగ్లర్తో ప్రసాద్ గారిని అక్రమ కేసులో ఇరికించాలని పురమాయించిన వాడి ఫోన్ ఉంది. యువర్ ఆనర్, ఈ ఫోన్లో కుట్రకి సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయి. స్మగ్లర్, కుట్రదారులు కలిసి చేసిన చాటింగ్స్ కూడా ఉన్నాయి. మీరే పరిశీలించండి. కోర్టులో దేవుడై ఉన్నాడా? ఉన్నాను యువర్ ఆనర్. రాజేంద్ర ప్రసాద్ని స్మగ్లింగ్ కేసులో ఇరికించమని స్మగ్లర్తో మీరు చెప్పినట్టు ఇందులో క్లియర్గా ఉంది. సారీ సార్, నా ఫోన్ పోయి 3 రోజులైంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. అవును సార్, నేనే కంప్లైంట్ తీసుకున్నాను. ఆ కంప్లైంట్ జెరాక్స్ కాపీ కూడా ఉంది. నా ఫోన్ ఎవరో దొంగిలించి నాలా చాట్ చేసి నన్ను ఇరికిస్తున్నారు సార్. నాకు ఆ స్మగ్లర్కి ఎటువంటి సంబంధం లేదు. మీరేమంటారు దివ్య? దేవుడయ్య ఫోను మీ చేతికి ఎలా వచ్చింది? అలా అడగండి సార్. తనే నా ఫోన్ దొంగతనం చేసింది. హలో, ఎవరమ్మా నువ్వు? నా ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? నన్ను దివ్య అని అంటారు దేవుడయ్యా. నీ ఫోన్ నా దగ్గర ఉంది. నా ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పుకో చూద్దాం. మర్యాదగా నా ఫోన్ నాకివ్వు. ఎలా ఇస్తాం దేవుడయ్యా? నీ పాపాల చిట్టా అంతా ఇందులో ఉంది. రేపు కోర్టులో నీ ఫోన్ జడ్జి గారికి చూపించావంటే నీ బండారం అంతా తెలిసిపోతుంది. నువ్వు చేసిన నేరాలు, ఘోరాలు అన్నీ కౌంట్ అవుతాయి. నువ్వు, నీ కొడుకు జైలుకి, మా నాన్న మా ఇంటికి. మిమ్మల్ని చంపేస్తాను. చావంటే నీకు అంత ఇష్టమేంట్రా? అప్పటిదాకా వెయిట్ చేయి. నీకిష్టమైన చావుని నీకే ఇస్తాను. నన్ను గెలకొద్దు. నేను అసలే మంచోణ్ణి కాదు. రేపు అదే ప్రూవ్ చేయబోతున్నావు.
నువ్వెంత పెద్ద వెధవో కోర్టుకి ప్రపంచానికి చెప్పబోతున్నావురా? చేతనైతే ఆపుకో. హలో హలో రాయ్, ఛా! ఏమైంది నాన్న? నా ఫోన్ ఆ దివ్య దగ్గరుంది. పోయిన మీ ఫోన్ ఆ దివ్యకి దొరికిందా, లేక మీ దగ్గర నుంచి ఆ ఫోన్ కొట్టేసిందా? కొట్టేసుంటుంది. నా ఫోన్తో రేపు కోర్టులో మన జాతకం బయట పెడతానని బెదిరిస్తుంది. ఏం చెయ్యాలిప్పుడు? సోరే, ఎస్ యువర్ ఆనర్, ఈ దేవుడయ్య ఫోన్ని నేనే దొంగిలించాను. వినరా సార్? తనే నా ఫోన్తో నాలా స్మగ్లర్తో చాట్ చేసింది. ఎస్ యువర్ ఆనర్, నేనే ఈ దేవుడయ్యలా చాటింగ్ చేశాను. ఐ అగ్రీ. దీన్ని బట్టి మామగారే అనుకున్నాను. కోడలు గారు కూడా క్రిమినల్ అని అర్థమవుతుంది యువరానర్. లేదు మిస్టర్ పీపీ, చాట్ చేసింది నేను అని స్మగ్లర్కి తెలియదు యువర్ ఆనర్. కానీ స్మగ్లర్ రిప్లై ఇచ్చింది మాత్రం ఈ దేవుడయ్యకే కదా. అర్థం కాలేదా? యువర్ ఆనర్, ఒక్కసారి స్మగ్లర్ ఇచ్చిన డీటెయిల్స్ పరిశీలించండి. తనతో చాట్ చేసింది దేవుడయ్య అనుకొని వాళ్ళ మధ్య ఉన్న డీలు, డబ్బు లావాదేవీలు అన్నీ చెప్పారు. ఎస్, ఇది పాయింటే. స్మగ్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది తను దేవుడైతో చేసిన చాటింగే. ఇంతకీ ఆ స్మగ్లర్ ఎక్కడా? కష్టపడి మేం పట్టుకున్నాం సార్, కానీ ఈ ఎస్ఐ గారే వదిలేశారు. వాట్? ఎస్ఐ గారు ఎందుకు వదిలేశారు? సారీ సార్, అప్పటికి అతనికి అగైనెస్ట్గా ఏ ఎవిడెన్సూ లేదు. ఎలాంటి ఎవిడెన్స్ లేకపోవడం ఏంటి ఎస్ఐ గారు? లాస్ట్ సెషన్లో మీరు పీపీ గారికి ఇచ్చిన వీడియోలో ప్రసాద్ గారు బ్రీఫ్ కేసు ఇవ్వడం, స్మగ్లర్ లడ్డూల కవర్ ఇవ్వడం క్లియర్గా ఉంది కదా. ఎస్, అప్పుడే మీరు స్మగ్లర్ని అరెస్ట్ చేసి ఉండాల్సింది కదా. అంటే అతని ఫేస్ క్లారిటీగా లేదు సార్. కాదు యువర్ ఆనర్, ఎస్ఐ గారు న్యాయం వైపు లేరు. ఎందుకంటే ఈ దేవుడయ్యతో ఎస్ఐ గారు చేతులు కలిపారు, ఈ కుట్రలో భాగమయ్యారు. అన్యాయంగా ప్రసాద్ గారిని అరెస్ట్ చేశారు. అంతేకాదు యువర్ ఆనర్, నిన్న రాత్రి ప్రసాద్ గారిని కాల్చి చంపాలనుకున్నారు. ఏమంటున్నావు దివ్య? ఎస్ యువర్ ఆనర్, ఇట్స్ ట్రూ. ఇది నిన్న రాత్రి ప్రసాద్ గారిని చంపడానికి ఈ ఎస్ఐ గారు వాడిన బుల్లెట్ యువర్ ఆనర్. ప్రసాద్ గారిని చంపడానికి ఈ ఎస్ఐ గారు వాడిన బుల్లెట్ యువర్ ఆనర్. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన బుల్లెట్.
మిస్టర్ సబ్ ఇన్స్పెక్టర్, ఇది నిజమా? అంటే సార్, నిన్న నైటు ప్రసాద్ గారు జైలు నుంచి పారిపోయారు. పారిపోతే ప్రసాద్ మీద ఏమైనా సూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయా? ప్రసాద్ గారు జైలర్ని సెంట్రీని గాయపరిచి పారిపోయారు రానర్. జైలర్ గారు వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. అందుకని జైలర్ ఉన్నాడా ఇక్కడ? సార్, నమస్తే సార్. నిన్న రాత్రి రాజేంద్ర ప్రసాద్ మిమ్మల్ని గాయపరిచాడా? ఎస్ సార్, నన్ను సెంట్రీని కత్తితో పొడిచి పారిపోయాడు సార్. నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేశాను. యువర్ ఆనర్, విత్ యువర్ పర్మిషన్ జైలర్ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. గ్రాంటెడ్. జైలర్ గారు, ఎంతో కట్టుదిట్టమైన మీ జైల్లోకి బట్టలు కుట్టే సోది కూడా రాదు. అలాంటిది అంత పెద్ద కత్తి ఎలా వచ్చింది? సెల్లో ఉన్న ప్రసాద్ గారి దగ్గరికి ఆ కత్తి ఎలా చేరింది? మీరు సెల్లోకి వెళ్ళి ప్రసాద్ గారితో పొడిపించుకున్నారా, లేక ప్రసాద్ గారు సెల్లని బద్దలు కొట్టి బయటకొచ్చి మిమ్మల్ని పొడిచారా? సమాధానం చెప్పండి. నో యువర్ ఆనర్, చెప్పలేరు. ఎందుకంటే నిజానికి జైల్లోకి వచ్చింది ఒక కత్తి కాదు, 2 కత్తులు. జైలర్ని పొడిచింది ఒక కత్తి, సెంట్రీని పొడిచింది ఇంకో కత్తి. కాకపోతే ఆ ఇద్దరిని పొడిచింది ప్రసాద్ గారు కాదు యువర్ ఆనర్. ఆ కత్తులపై వేలి ముద్రలు దేవుడయ్యా అతని కొడుకు సురేష్ లవి. దానికి సంబంధించిన పేపర్స్ కూడా ఉన్నాయి. అబద్ధం రానర్. జైలర్ని సెంట్రీని నేను నా కొడుకు పొడవడం ఏంటి? జైలర్ గారు చెప్పండి, మిమ్మల్ని పొడిచింది ఎవరు? నేను చెప్తాను సార్. ప్రసాద్ సార్ని చంపడానికి మా జైలర్ గారు, ఆ దేవుడయ్యా ఆయన కొడుకు ప్లాన్ చేశారు సార్. ఇప్పుడు పర్మిషన్ ఇవ్వండి సార్. రిమాండ్లో ఉన్న ఖైదీని జైల్లో చంపడం అంటే రిస్క్ అవుతుంది కదా. జైలు బయట పోలీసులతో ఎన్కౌంటర్ చేద్దాం.
ఆ టైంలో వాళ్ళకి భయపడి వాళ్ళు చెప్పింది చేశాను సార్. కానీ నాకు ప్రసాద్ సార్ అంటే చాలా గౌరవం సార్. అందుకే ఇప్పుడు మీ ముందుకొచ్చి నిజం చెప్తున్నాను సార్. అంతా కట్టుకథ యువర్ ఆనర్. మామ కోడలు కలిసి ఈ కొత్త కథ అల్లినట్టున్నారు. నిజంగా ప్రసాద్ గారు ఏ నేరం చేయకపోతే ఈ కోర్టుకు రావాలి కదా. పారిపోయి ఎందుకు దక్కున్నారు? ఆయన క్రిమినల్ కాబట్టే మనకి మొహం చాటేశారు. ఆవేశపడకండి పీపీ గారు. ప్రసాద్ గారు ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నారు. ఎక్కడున్నారమ్మా? చారుకేశ, లాయర్ దివ్య గారికి పిచ్చి పట్టినట్టుంది. ఒక పిచ్చివాడిని తీసుకొచ్చి ప్రసాద్ గారని చెప్తుంది. ఆయన పిచ్చోడు కాదు పీపీ గారు. హీఈస్ లెజెండరీ అడ్వకేట్, గ్రేట్ లాయర్ శ్రీ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మావయ్య గారు, ప్రసాద్, ఏమిటి అవతారం? ఏం చేయమంటారు సార్? ఈ దేవుడయ్య వల్లో పడ్డాను. నా చుట్టూ ఉచ్చు బిగించి ఒక స్మగ్లర్ని క్లయింట్లా మా ఇంటికి పంపించి నన్ను స్మగ్లింగ్ కేసులో ఇరికించారు. జైలు నుంచి నేను తప్పించుకునేలా చేసి నన్ను చంపాలని ప్రయత్నించారు.
నేను ఎలా అయినా సరే కోర్టుకు వస్తానని తెలిసి కోర్టు బయట నన్ను చంపాలని చూశా. నా కొడుకు కోడలే నన్ను కాపాడారు. గత్యంతరం లేక ఇలా మారువేషంలో రావాల్సి వచ్చింది.